బంగాళాఖాతంలో అల్పపీడనం నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు కూడా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఎగున కురుస్తున్నటువంటి ప్రధానంగా వర్షాల నేపథ్యంలో మున్నేరుకు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలంతా కూడా అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కూడా ఈ పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికి కలెక్టర్, సిపి, నగర మేయర్, సుడా చైర్మన్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో మున్నేరుకు వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. నిన్న నైట్ నుంచే కూడా మనకు లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఎస్పెషలీ రోడ్స్లో ఓవర్ఫ్లో అయ్యే దగ్గర మనకు మెయిన్ ప్రధానంగా భద్రాచలం వెళ్ళే రోడ్డు కూడా ఓవర్ఫ్లో అయింది, పల్లిపాడు ఏన్కూరు రోడ్ కూడా. సో అలాంటి దగ్గర కూడా బ్యారికేడ్స్ పెట్టించి డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న చిన్న రోడ్లు ఇప్పుడు మనకు పాపట్పల్లి, జీకే అట్లా